రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావు గారు ఈరోజు వృద్ధాప్యంలో అనారోగ్య కారణంతో చనిపోవడం జరిగింది. అయితే ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం మనము గోవిందరాజు చక్రధర్ వారితో ఉన్నాము. గోవిందరాజు చక్రధర్ గారు స్పెషల్గా ఆయన గురించి అంటే దాదాపుగా ఈనాడులో 12 సంవత్సరాలు కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్, ఎంతోమంది 5 దశాబ్దాలుగా ఎంతోమందిని కూడా తీర్చిదిద్దారు. అదేవిధంగా రామోజీరావు గారు అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఈనాడనే కాకుండా వివిధ రంగాల్లో కూడా ఎంతోమందిని తీర్చిదిద్దడం, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు అయితే ఉన్నాయి. ఆయన గురించి ఒక మహానీయుడు, ఎంతో గొప్ప వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే రామోజీరావు గారి గురించి గోవిందరాజ్ చక్రధర్ గారు బుక్ కూడా రాయడం జరిగింది. ఉన్నది ఉన్నట్టుగా రామోజీరావు అనే పేరుతో కూడా స్థాపించారు. మరి ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం వారితోనే ఉన్నాము, ఒకసారి వారితో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ముందుగా రామోజీరావు గారి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మీకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది, ఒక్కసారి ఏం చెప్తారు మీ మాటలో? నేను ఈనాడులో 75, 76 ఆ ప్రాంతాల్లో నేను ఈనాడులో చేరాను. ఒక 12 ఏళ్ల పాటు నేను ఈనాడులో పనిచేశాను. ఆ కాలంలో రామోజీరావు గారితో ఎక్కువగా సన్నిహితంగా మెలిగేటువంటి అవకాశం ఉండేది. అప్పట్లో ఆయన ఇంత బిజీ అయ్యేవారు కాదు. ఎవ్రీ వీక్ మాకు ఎడిటోరియల్ మీటింగ్స్ అవి పెడుతూ ఉండేవారు. ప్రతిరోజు కూడా ఆయన ఈనాడు పత్రికని క్షుణ్ణంగా చదివి తప్పుల్ని మార్క్ చేసేవాళ్ళు. ఆయన రెడ్ స్కెచ్ పెన్తో కామెంట్స్ చేసి పంపిస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఈనాడు కలర్కి మారిన, కొత్తగా కలర్ ఫోటోల ముద్రణకి మారిన టైంలో ఫస్ట్ పేజ్లో వాడే కలర్ ఫోటోలను కూడా ఆయనే సెలెక్ట్ చేసేవాళ్ళు కొంతకాలం పాటు. మేనుమును న్యూస్ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి కలర్ ఫోటోల్ని ఆయనకి చూపించి వాటిని సెలెక్ట్ చేయించుకుని వచ్చేవాళ్ళు. అట్లా ప్రతి దాంట్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆయనకి చాలా వ్యాపార సంస్థలు ఉండొచ్చు. ఎన్ని వ్యాపారాలు ఉన్నా కూడా ఆయన ఎక్కువ టైంని ఈనాడు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవారు. ఒకానొక ఇంటర్వ్యూలో నాకు ఆయన చెప్పారు, నా డైలీ రొటీన్ ఈనాడుతో స్టార్ట్ అయ్యి మళ్ళీ రాత్రి ఈనాడు చదివి పడుకోవటంతోనే ముగుస్తుంది అని చెప్పి. ఏ పత్రికాధిపతి, ప్రపంచంలో ఏ పత్రికాధిపతి రామోజీరావులాగా అంత అన్నేసి గంటలు తమ పత్రిక మీద కాన్సన్ట్రేట్ చేసి ఉండరు. మిగతా వ్యాపారాలన్నీ చూసుకుంటారు కానీ ఆయనకి మాత్రము అటాచ్మెంటు, ఈనాడంటే ప్రేమ, తన నిత్యము తనకి ఈనాడు బాగా రావటమే తనకు ఆనందం కలిగిస్తుంది అని కూడా చెప్తూ ఉండేవారు. మరొకటి ఏమిటంటే ప్రధానంగా ఆధునిక తెలుగు జర్నలిజానికి ఒక కొత్త ఒరవడిని అద్దిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. అప్పటిదాకా ఒక ట్రెడిషనల్ మీడియా ఉండేది, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక. దానికి భిన్నంగా ఈనాడుని కొత్త పుంతలు దొక్కిచ్చారు. ఆ రోజుల్లో విజయవాడ పత్రికల ప్రచురణ కేంద్రంగా, ప్రధాన కేంద్రంగా ఉండేది. అట్లాంటి టైంలో ఈయన వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి 5,000 సర్క్యులేషన్తో ఈనాడు ప్రచురణ మొదలుపెట్టాడు. చాలా తక్కువ టైంలోనే అప్పట్లో నెంబర్ 1 డైలీగా ఉన్నటువంటి ఆంధ్రప్రభని బీట్ చేసి ఈనాడు నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చింది. ఇప్పటిదాకా ఈ క్షణం దాకా కూడా ఈనాడే నెంబర్ 1 స్థానాన్ని పదిలపరుచుకుంటూ ముందుకు వెళ్తోంది. తర్వాత ఉదయం వచ్చిన, వార్త వచ్చిన, సాక్షి, ఇవన్నీ కూడా ఒక టైంలో గట్టి పోటీనిచ్చాయి. ఈనాడుని దాటిపోతాయి అనుకున్నారు కానీ ఈనాడుని సర్క్యులేషన్ పరంగా ఇప్పటికీ ఏ పత్రిక బీట్ చేయకపోవడం అనేది రామోజీరావు గారి కృషి ఫలితమే అని చెప్పి నేను అనుకుంటున్నాను. అది నిజంగా ఇవాళ తెలుగు పత్రికా రంగంలో ఒక ట్రెండ్ సెట్టర్గా రామోజీరావు గారు నిలబడిపోతారు. ఆయనతో ముఖ్యంగా మీకున్నటువంటి అనుబంధం గురించి ఏం చెప్తారు? ఎందుకంటే మీరు కూడా దాదాపుగా ఈనాడులో 12 సంవత్సరాల పాటు కూడా పనిచేశారని చెప్తున్నారు కదా. మరి ఆయనతో మీకు ఎలా ఉండేది అనుబంధం? ఎలా ఉండేవాళ్ళు మీతో? అప్పట్లో ఆయన బాగా ఎడిటోరియల్ స్టాఫ్తో బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు, మోటివేట్ చేస్తూ ఉండేవారు, మానిటరింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. మాకు జనరల్గా ఆయన ఈనాడు సోమాజీ కూడా
ఆఫీస్లోనే ఉండేవాళ్ళు కనుక ఆయన తరచూ మా ఫ్లోర్స్ గుండానే వెళ్తూ ఉండేవారు. ఏదన్నా డౌట్ వచ్చినా కూడా ఫలానా వార్తా విషయంలో ఏదన్నా సలహాలు కావాల్సి వచ్చినా కూడా ఇమీడియట్గా ఆయన్ని అప్రోచ్ అవ్వటము, దాన్ని గైడ్ చేయటం అనేది జరుగుతూ ఉండేది. చాలా సీరియస్గా కనపడతాడు కానీ పైకి ఆయన చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా బాగా ఆయనలో ఉంది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కంటే ఒక 2 విషయాలు చెప్తాను. బోధరాజు రాధాకృష్ణ ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్గా పనిచేశారు. ఒకసారి ఏదో నేను ఫిల్మ్ సిటీకి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ, బోధరాజు గారు మీ గురించి ప్రస్తావించారండి అనగానే, నా గురించి తిట్టాడా బోధరాజు అన్నాడు. లేదండి, తిట్టలేదు. అంటే బోధరాజు సహజంగానే క్రిటికల్గా ఉంటారు ఎవరితో అని. ఈయన తిట్టలేదండి, మీ గురించి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఒకటి చెప్పారు. ఒక 10,000 మంది పేర్లని గుర్తుపెట్టుకుని అదే క్రమంలో చెప్పగలిగిన జ్ఞాపక శక్తి రామోజీరావుకి ఉంది అని చెప్పి ఆయన చెప్పారండి. అది మీ దృష్టికి తెద్దామని. అంటే నిజమేనయ్యా, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అన్ని పేర్లు ఏమి గుర్తు రావట్లేదు. ఆత్మవిమర్శ చేసుకోవటము, అట్లాగే ఏదైనా ఒక పాయింట్ ఆయన దృష్టికి తీసుకువెళ్ళి లోటుపాట్లు ఏదైనా ఉంటే వాటిని ఇమీడియట్గా నాకు చెప్తారా అని ఫీల్ కాకుండా దాన్ని కరెక్ట్ చేసుకోవటం అనేది కూడా రామోజీరావు గారిలో చూడొచ్చు. ఒకసారి ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళ సిగ్నేచర్ ఇది ఉంటుంది, టోను. ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య ప్రబోధాలు అని సాగుతుంది ఆ పాట. అంటే ఉషా కిరణ్ వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు మొదట్లో అది ఆ బ్యానర్ అలా ప్రొజెక్ట్ అవుతుంది. ఒక సినిమా పత్రికలో దాని మీద ఒక క్రిటికల్ కామెంట్ వచ్చింది. వీళ్ళు ఉషా కిరణాలు అని చెప్పి వెనకాల పాట ఉంది కానీ వాడు చూపిస్తున్నటువంటి సూర్యుడు లేత బాణుడిలాగా లేడు, మధ్యాహ్నపు సూర్యుడిలా ఉన్నాడు అని చెప్పి వ్యంగ్యంగా రాసేసరికి అది రామోజీరావు దృష్టికి వచ్చింది. ఆయన తెప్పించి చూశాడు. నిజమే కదా, ఇది నునులేత బాణుడిలాగా లేదు అని చెప్పి మళ్ళీ మొత్తం రీషూట్ చేయించి దాన్ని వాడారు. అట్లాగే ఇంకో ఉదాహరణ కూడా చెప్తారు నాకు, అంటే విన్నవి కూడా కొన్ని ఉంటాయి ప్రత్యక్ష అనుభవంతో పాటు. ఉషా కిరణ్ మూవీస్కి ఒక సినిమా ఏదో ప్రొడ్యూస్ చేశారు. సినిమా ప్రొడ్యూస్ చేస్తే ఆ పాటల క్యాసెట్లు, అప్పట్లో క్యాసెట్లే ఉండేవి, రెడీ చేసుకుని ఆ ఫిల్మ్ డైరెక్టర్ వచ్చాడు రామోజీరావు గారి పాటలు వినిపిద్దామని చెప్పి. వచ్చిన తర్వాత రామోజీరావు గారు తన రూమ్లో హాయిగా ఒక మామూలు టేప్ రికార్డర్ పెట్టి కూర్చున్నాడు. ఆ డైరెక్టర్కి చాలా ఆశ్చర్యం వేసింది. పెద్ద ఒక రికార్డింగ్ స్టూడియో వ్యవహారము, దాంట్లో ఆయన పాటలు వింటాడేమో అని ఎక్స్పెక్టేషన్తో వచ్చిన మనిషికి చిన్న టేప్ రికార్డర్ పెట్టుకుని కూర్చుంటే, ఇదేంటి సార్ మీరు మన సినిమా పాటలు వినడానికి చిన్న టేప్ రికార్డర్ పెట్టి కూర్చున్నారు ఏమిటి అని. కాదయ్యా, నువ్వు ఒక మాట చెప్పు నాకు, జనాలు ఈ పాటలను దేంటో వింటారు? టేప్ రికార్డర్ అని చెప్పాడు. టేప్ రికార్డర్లోనే మరి వింటే కదా దాని ఇంపాక్ట్ తెలిసేది. నువ్వేదో పెద్ద రికార్డింగ్ స్టూడియోలో పెట్టి దాని ఎకో సిస్టంలో పెట్టి చూస్తే ఏం ఇంపాక్ట్ తెలియదు కదా. అంటే అంత మైన్యూట్గా చూడటము, అంత క్రిటికల్గా చూడటము, ప్రతి దాంట్లో ఒక ప్రత్యేకమైన లోచూపు అనేది రామోజీరావులో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఆయన ఏ ప్రాజెక్టు టేకప్ చేసినా దాని ఆనుపానులు అన్నీ తెలుసుకునేవాడు. ఆ ఆనుపానులు తెలుసుకుని ఆ రంగంతో ఉన్న వాళ్ళతో పరిచయాలు పెంచుకుని మొత్తం గ్రిప్లోకి తీసుకోవటము, అట్లా వాళ్ళు చేసేస్తారని చెప్పి వర్క్ అసైన్ చేసేసి ఊరుకునేవాడు కాదు. లేకపోతే మరే పత్రికాధిపతి అయినా ఈనాడు ఒక ఎడిటర్ని పెట్టేసి తెచ్చేవాళ్ళే, పట్టించుకోకుండా వదిలేసేవాళ్ళు. చాలా పత్రికాధిపతులు పట్టించుకోకపోవటం వల్లే అవి వేయాల్సినంత మార్కు వేయకపోయాయి. దానికి మిగతా పత్రికాధిపతులకి రామోజీరావుని వేరు చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, తను చేతిలోకి తీసుకోవటం. ఏది టేకప్ చేసినా ఫిలిం సిటీ కట్టేటప్పుడు కూడా ఆయన రేయింబవళ్ళు ఫిలిం సిటీ మీదే ఉన్నాడు. ఒక ఫౌంటైన్ డిజైన్ ఏదన్నా చేస్తే లోపల అలా ఆ హోల్స్ ఎలా ఉండాలి, సన్నధార రావాలంటే లోపల సన్నధార, బయట పెద్ద ధార రావాలంటే లోపల ఆ హోల్స్ అమరిక ఎలా ఉండాలి, ఫౌంటైన్లో దగ్గర నుంచి ప్రతిదీ మైన్యూట్గా పట్టించుకునేవారు. ఈజ్ ఎ వర్క్ హాలిక్ అండి. పనిలోనే తనకి ఆనందం అని చెప్పి చెప్తూ ఉండేవారు. పని చేస్తూనే ఒరిగిపోవాలని ఉంది అని కూడా చాలా నిర్భీతిగా ప్రకటించినటువంటి రామోజీరావు అలా పని చేస్తూనే ఒరిగిపోయారు. అది కాకపోతే రామోజీరావు కంట్రిబ్యూషన్ ఏమీ సామాన్యమైంది కాదు. కేవలం ఒక పత్రికాధిపతిగానే ఆయన చూడటానికి వీల్లేదు.
తెలుగువారి ఒక జన జీవితం మీద ఒక చెరగని ముద్ర వేశారు. ఇటు సామాజిక జీవితంలో కావచ్చు, అటు రాజకీయ జీవితంలో కావచ్చు. అప్పట్లో కాంగ్రెస్, ఇందిర హయాంలో కాంగ్రెస్ నియంతృత్వ పోకడలను ఎదురొడ్డి నిలిచి తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి ఓ రకంగా బాటలు పరిచింది రామోజీరావు గారే. ఇవాళ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిందన్నా, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 5 ఏళ్ల పాటు అధికారంలో పరిపాలించిందన్నా కూడా, అంటే ప్రాంతీయ పార్టీల శకానికి శ్రీకారం చుట్టిన చోదక శక్తి కూడా రామోజీరావు అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా ఇందాక నేను అడిగాను, అంటే అనుబంధం ఆయనతో ఉన్న అనుబంధం ఎలాంటిది అని చెప్పి. అదేవిధంగా ఆయనకి ఎవరన్నా సినీ ఇండస్ట్రీలో కావచ్చు, బయట ఇతర వ్యక్తులు కావచ్చు, పరిచయాలు అనేది ఉంటూ ఉంటాయి కామన్గా. మీరు చెప్పారు ఎక్కువగా ఏ పని చేసినా దాంట్లో క్షుణ్ణంగా పరిశీలించి 1కి 10 సార్లు చూసి ఆయన నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి. మరి అదేవిధంగా ఉన్నటువంటి ఫ్రెండ్షిప్లో స్నేహబంధం అలా బయటికి వెళ్ళడం కానీ నార్మల్గా ఎక్కువ కాలం ఎవరితో గడిపేవాళ్ళు, ఈనాడుతో ఉండేవాళ్ళు అని చెప్పి అర్థమవుతుంది ఖచ్చితంగా. ఉన్న కాస్త ఆయనకి ఏమన్నా ఫ్రీ టైం దొరికితే ఎవరితో కాలక్షేపం చేసేవాళ్ళు, అంటే ఫ్రెండ్స్తో కానీ నార్మల్గా బయటకు వెళ్ళడం, ఇట్లా ఎలాంటి చిల్ అవ్వడం అలాంటివి ఏమైనా ఉన్నాయా రామోజీరావు గారిలో, తెలుసుకోవచ్చా మేము? అది యాక్చువల్గా ఆయనకి పాపం విశ్రాంతి లేకుండానే పనిచేస్తూ వచ్చారు ఆయన. ఈనాడులో ఉన్నప్పుడు అంటే ఎవరు ఏమిటి, ఏ మనిషి దేనికి పనికొస్తాడు, ఆ పనికొచ్చే మనిషిని ఆ మేరకు ఉపయోగించుకోవటం అనే దాంట్లో చాలా ఆరితేరినటువంటి ఘనుడు ఆయన. అట్లా అని చెప్పి ఆయన ఏదో భార్యాబిడ్డలు తీసుకుని, చిన్నప్పుడు కిరణ్ వాళ్ళు పెద్దబ్బాయి కిరణ్ చెప్పినట్టుగా చిన్నప్పుడు బాగా తీరుబడి ఉండేది. ఆయన పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుకున్నటువంటి సందర్భాలు, సినిమాలకు తీసుకువెళ్ళిన సందర్భాలు ఉండేవి. తర్వాత బిజీ అయిపోయిన తర్వాత మరీ తప్పనిసరి అయితే తప్పితే ఎప్పుడైనా ఆయన అర్ధాంగి రమాదేవి గారికి ఏదైనా అనారోగ్యం వచ్చి ఆవిడని వెంటబెట్టుకుని ఏదైనా ఒక ఆసుపత్రికి తీసుకువెళ్ళటం, ఇట్లాంటి కంపల్సరీ అకేషన్స్లో తప్పితే టైము ఫ్రీగా గడపటం అనేది ఆయనలో బహుశా ఆయన డైరీలోనే లేదు. మార్నింగ్ టెన్షన్గా ఆయన 10ంటికి ఆఫీస్కి వస్తారు, 5-6 దాకా ఆఫీసులోనే ఉంటారు, పనులన్నీ చేస్తుంటారు. నిరంతరము ఒకదాని తర్వాత ఒకటి మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. వీటిల్లో ఆయనకు నిజానికి ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంటుంది, ఆ బుక్లో కూడా రాశాను, రామోజీరావు గారు గెలిచి ఓడారు, ఓడి గెలిచారు అని. రామోజీరావు గారు జీవితంలో తను పొందవలసినంత పొందలేకపోయాడేమో అన్న ఒక చిన్నపాటి బాధ కూడా నాకు అనిపిస్తుంటుంది. మామూలుగా ఫ్రీ టైం అంటూ ఉండేది కాదు. పూర్తిగా ఇందాక చెప్పినట్టుగా వర్క్ హాలిక్గానే 24 గంటలు ఆ పనిలోనే ఆయన గడుపుతూ వచ్చారు, పనిలోనే విశ్రాంతి అన్నారు. మనుషులు కూడానండి, ఆ మనుషులతో కూడా చాలా సన్నిహితంగా మెలిగిన వాళ్ళు. అట్లూరి రామ్మోహన్ రావు ఎండి, ఆయన చిన్నప్పటి బాల్య స్నేహితుడు. ఆయన టీచర్గా పనిచేస్తూ ఉంటే నువ్వు నాతో పాటు ఉండు అని చెప్పి అట్లూరి రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళని దగ్గరికి తీసుకుని వాళ్ళకి వర్క్ అలర్ట్ చేసి వాళ్ళని నడిపించిన ఇది కూడా, ఇవన్నీ ఉన్నాయి. అయితే పర్సనల్ రిలేషన్స్ ఫ్యామిలీతో వాళ్ళతో సహజంగానే ఉంటాయి. ఫ్యామిలీస్లో కూడా ఏదైనా పొరపచ్చాలు వచ్చినా కూడా వాటన్నిటినీ అధిగమించి ఒక యూనిటీతో ఒక సమైక్యంగా ముందుకు సాగటానికి వీలుగా ఆయన చేస్తూ ఉంటాడు. ఒక ఐకానిక్ ఫిగర్, అందరికీ ఒక ఆకర్షణ కేంద్రంగా. అట్లాగే కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆయన తెర వెనకాల పాత్ర చాలా ఉంది. చాలామంది ఆయన దగ్గరికి సలహాలు సంప్రదింపులకి వస్తూ ఉండేవాళ్ళు, ఫలానా విషయం మీద ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి. దాన్ని కూడా ఆయన ఎంజాయ్ చేశారు. కేవలం ఏదో పత్రికాధిపతిగానే ఉండకుండా రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేయడంలో, తన అభిప్రాయాల్ని తెలియజేయడంలో కూడా పరోక్షంగా ఆయన సలహాలు సంప్రదింపుల ద్వారా ఆయన తెర వెనక ఉండి కొంత పాత్ర పోషించారు. దాన్ని ఎవరూ కాదనలేనిటువంటి సత్యం. అయితే ఆయన చేసేటువంటి పనుల్లోనే ఆయన సరదా అన్నిటినీ వెతుక్కునేవారు, అందులోనే సంతోషంగా గడిపేవారు. ఇంకా ప్రత్యేకంగా టైంకి తీసుకొని ఇతర దానికి కేటాయించాలి, సరదాగా ఉండాలన్న దానికి లేదు. ఉన్న దాంట్లోనే అతను
ఆయన అదే ఇప్పుడు మామూలుగా మిగతా వాళ్ళలాగా ఏదో ఒక వారం 10 రోజులు ఎక్కడికో ఫారిన్ వెళ్ళి రావాలి పిల్లలతో వెళ్ళి ఉంటారు, వెళ్ళి ఉండలేదు అని కాదు. కానీ ప్రత్యేకించి ఎవరైనా ఏదైనా ఆహ్వానం మేరకు వెళ్ళి ఉండొచ్చు. కానీ ప్రధానంగా ఆయన కార్యక్షేత్రాన్ని కేంద్రం చేసుకుని ఆయన ఆఫీసు ఇల్లు అనేది గడుపుతూ వచ్చారు. అది కొంత మనకి ఆయన సర్వీసెస్ పూర్తిగా పొందడానికి మనకు అవకాశం దొరికింది. ఆయన విశ్రాంతి లేకుండా పనిచేశాడు ఆయన ఒక చిన్నపాటి బాధ ఆయన ఆత్మీయులకు ఉంటే ఉండొచ్చు. అది అయితే తెలుగు జర్నలిజంలో రామోజీరావు స్థానం ఏంటంటారు? ఆయన పోషించినటువంటి రోల్ ఏంటంటారు? ఏం చెప్తారు? తెలుగు జర్నలిజాన్ని ఇందాక చెప్పినట్టుగా కొత్త వరవడి, కొత్త మలుపు తిప్పాడు. తెలుగు జర్నలిజము రామోజీరావు దగ్గర నుంచి ఒక లాంచింగ్ ప్యాడ్గా చాలా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఆ బాణీలోనే ఆ తర్వాత పత్రికలన్నీ, ఈనాడు తర్వాత వచ్చిన పత్రికలన్నీ కూడా వార్త, ఉదయము, వార్త, సాక్షి లాంటి మేజర్ డైలీస్ అన్నీ కూడా ఒక ఆధునిక టెక్నాలజీతో ఒక నవనవోన్మేషంగా రావటంకి కారణం ఏంటంటే, ఒక ఈనాడు ఒక సెట్ చేసింది ఆధునిక పత్రిక ఇలా ఉండాలి అని ఒక స్టాండర్డ్ని సెట్ చేసింది కనుక ఆ తర్వాత వెలువడిన పత్రికలన్నిటి మీద ఆ ఈనాడు ముద్ర అనేది ఉంది. తర్వాత ఇన్ఫర్మేషన్ బాగా ఎక్స్ప్లోజన్ వచ్చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, టీవీలు వచ్చేసాయి, శాటిలైట్ ఛానల్స్ వచ్చేసిన తర్వాత ఇవాళ పత్రిక రోల్ అనేది కాస్త వెనకబడుతూ వచ్చింది. పత్రిక రోల్ వెనకబడుతున్నా కానీ తన ఈనాడు మార్కుని, ఆధిపత్యాన్ని ఆయన కంటిన్యూ చేస్తూనే వచ్చారు. సర్క్యులేషన్స్ పరంగా ఒడిదుడుకులు ఉండొచ్చు, భవిష్యత్తు పత్రికల తీరుతెన్నులు ఎట్లా ఉంటాయి, మనుగడ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ ఇప్స్ అండ్ బట్సే. కానీ ఆయన సక్సెస్ఫుల్గా ఒక నెంబర్ 1 డైలీగా ఒక 50 ఏళ్ల పాటు ఆయన పత్రికని తన స్వహస్తాలతోనే తనే పురుడు పోసి తనే పెంచి ఆ బిడ్డకి ఒక బాంచి ఒక యూత్లోకి తీసుకువచ్చి ఆయన తన పాత్ర ముగిసిందన్నట్టుగా ఆయన వెళ్ళిపోయారు. రేపు ఈ ఏడాది 2024 ఆగస్టు 10 నాటికి ఈనాడికి స్వర్ణోత్సవ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. 50 ఏళ్ళు అవుతుంది పెట్టి. 1974 ఆగస్టు 10లో ఈనాడు వైజాగ్లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా నెమ్మదిగా ఎడిషన్ సెంటర్లను విస్తరించుకుంటూ వచ్చి రేపు 50 ఏళ్ల పండగని కూడా జరుపుకోబోతుంది. ఆ ఒక్క 2 నెలలు కనుక ఆయన ఉంటే, ఆ స్వర్ణోత్సవ సంబరాలని కూడా ఆయన చూసుకుని ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఏది అయినా కూడా అది మేడ్ ఏ మార్క్ ఆన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ లైఫ్. తెలుగువారి మీద ముఖ్యంగా, కేవలం పత్రికాధిపతికనే కాకుండా మీరు ఇవాళ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీ ప్రతి అడుగులో, మీ ప్రతి ఆలోచనలో రామోజీరావు ఇన్ఫ్లుయెన్స్ అనేది తప్పనిసరిగా ఉంది. తెల్లారి లేస్తే మీరు తినే పచ్చడి దగ్గర నుంచి, దోశ మిక్స్ దగ్గర నుంచి, మీరు చూసే సినిమా కావచ్చు, మీరు కొనే స్థలం కావచ్చు, మీరు కట్టే చిట్టి కావచ్చు, మీరు చదివే పత్రిక, చూసే సీరియల్స్, అలాగే ఇతరత్ర ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా చూసినప్పుడు ఈ కుదురు చాలా పెద్దది. రామోజీరావు కుదురు చాలా పెద్దది. నేనేమనుకుంటున్నానంటే, అది రామోజీరావు ఒక ఒరవడి పెట్టాడు. ఆ ఒరవడిని కొన్ని విలువలనేమో పాటించాడు. ఆ విలువల్ని పాటిస్తూ ఆ ఒరవడిలో ఆయన వారసులు ముందుకు వెళ్ళాలని చెప్పి రామోజీరావు వెలిగించినటువంటి దీపం అఖండంగా అలాగే వెలుగుతూ తెలుగువారి మానస పత్రికగా రామోజీరావు తన పత్రికని ఈనాడు రామోజీరావు మానస పత్రిక అంటుంటారు. తెలుగువారందరి మానస పత్రిక. ఇంకా రామోజీరావు గారు లేరు కనుక తెలుగు వాళ్ళు ఓన్ చేసుకుని తెలుగువారందరి మానస పత్రికగా ఈనాడును తీర్చిదిద్దాల్సిన బాధ్యత రామోజీ వారసుల మీద, ఆ తర్వాత అధికారంలోకి బాధ్యతల్లో టేక్ ఓవర్ చేసేవాళ్ళ మీద ఉంది. ఈ కష్ట సమయంలో నిజానికి ఎంప్లాయీస్ చాలా బాధల్లో ఉండి ఉంటారు, చాలా విషాదంలో ఉంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు. ఆ కుటుంబ సభ్యులు విషాదంలో వాళ్ళు తొందరగా తేరుకోవాలి, ధైర్యంగా ఈ పరిణామాన్ని తట్టుకుని నిలబడాలని చెప్పి మళ్ళీ యథాప్రకారం సంస్థల్ని ముందుకు నడిపించినప్పుడే రామోజీరావు గారికి అసలైన నివాళి అవుతుందని చెప్పి నేను అనుకుంటూ
రామోజీరావుతో కొద్దిపాటి అనుబంధం ఉన్నందుకు నేను గర్విస్తూ ఉంటాను. ఆయన మన మధ్య భౌతికంగా లేడు కానీ ఆయన చిరంజీవి, చిరస్మరణీయుడే. తెలుగు పత్రికా రంగం ఉన్నంత వరకు ఆయన సువర్ణాక్షరాలతో ఆయన పేరు లిఖించబడే ఉంటుంది. అయితే రాబోయే భవిష్యత్ తరాల గురించి మాట్లాడుకుంటే వాళ్ళు రామోజీరావు గారి నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటారు? ఏం ఇన్స్పైర్ అవ్వచ్చు అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి ఏంటంటే ఆయన పత్రికాధిపతిగా ఉన్నాడు. కొత్త వరవాడి నిత్యము ఆయన మీరు నేను వృద్ధులం కావచ్చు, పెద్దవాళ్ళం అవ్వచ్చు, కానీ పత్రిక మాత్రం ఎప్పుడు యవ్వనంగానే ఉండాలి, యూత్ఫుల్గానే ఉండాలి అని చెప్పి ఆయన నమ్మాడు. పత్రికల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా కూడా ఇది నిత్యము ఏ రోజుకు ఆ రోజు ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ పత్రిక బాగా వచ్చింది కనుక రేపు నిర్లిప్తంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు నిత్య నవోన్మేషంగా ప్రతిరోజు పత్రికని తేవాల్సినటువంటి అవసరాన్ని ఆయన గుర్తించి అమలు చేశాడు. దాన్నే ప్రతి జర్నలిస్టు కూడా ఇవాళ వృత్తిలో ఉన్నటువంటి జర్నలిస్టులు ఎప్పటికప్పుడు స్కిల్స్ని పెంపొందించుకుంటూ బాగా కాంపిటీషన్ వస్తుంది. కాంపిటీషన్ వచ్చినప్పుడు మనము మన టాలెంట్స్ని ఇంప్రూవ్ చేసుకోకపోతే వెనకబడిపోయేటువంటి ప్రమాదం ఉంది. కనుక ఒకసారి గోవింద రామశాస్త్రి గోరాశాస్త్రి గారి దగ్గరికి ఒక ఆయన వచ్చారు. ఆయన ఆంధ్రభూమికి ఎడిటర్గా ఉన్నప్పుడు గోరాశాస్త్రి గారు ఏం చేస్తున్నారు మీరు అన్నారట. ఏముందండి పెన్సిల్ చెక్కుతున్నాను అన్నట్ట. పెన్సిల్ చెక్కడం అంటే జర్నలిస్ట్ అనేవాడు ఒక సింబాలిక్గా చెప్పాడు. ఆయన నైపుణ్యాలని సానబెట్టుకోవాలి అనేది. అది మనము రామోజీరావు నుంచి మనము తెలుసుకోవచ్చు. అట్లాగే భవిష్యత్తులో పత్రికలు చాలా రకరకాల, ఒకటి ఏంటంటే వ్యక్తిగతంగా చెప్తున్నాను, పొలిటికల్గా సెగ్రిగేట్ అయ్యున్న ఈ పత్రికలు అల్టిమేట్గా క్రెడిబిలిటీ అనేది డామినెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అది ముందు తరాల్లో క్రెడిబుల్ న్యూస్ పేపర్స్గా తెలుగు పత్రికలు కూడా ముందుకు సాగాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మొన్న ఎలక్షన్స్లో ఎగ్జిట్ పోల్స్లో రకరకాల సర్వేస్ వచ్చాయి, కానీ ఒకే ఒక్క సర్వే ఖచ్చితమైన ఫలితాలు ఇచ్చింది. ఇవాళ అతను ఒక హీరోయిక్ దీంట్లోకి వచ్చాడు. కేకే సర్వేస్ అనేది, అది చూడండి, అది వెళ్ళారు కదా. కేకే సర్వే క్రెడిబిలిటీ లెవెల్ ఇవాళ పత్రికల్లో ఏమవుతుందంటే ఛానల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఆ క్రెడిబిలిటీ లెవెల్స్ తగ్గుతున్నాయి. కాకుండా మనం ఇవాళ ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే పత్రికలని ఇక నుంచి క్రెడిబిలిటీ లెవెల్ పెరిగేలాగా మనము పత్రికల్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాల్సిన అవసరం అన్ని పత్రికల మీద ఉందని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా రామోజీరావు గారిలోని ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? మీరు స్వయంగా ఆయనలోని గమనించింది ఏంటి అంటే ఏం చెప్తారు సార్? చాలా వరకు చెప్పాను నేను. అంటే ఏదైనా లోతైన చూపు ఒకటి ఏంటంటే మనిషిలో ఆయనకి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. పట్టుదల ఉంది, ఏకాగ్రత ఉంది, చాలా ఫోకస్డ్గా చూస్తాడు. తర్వాత నిర్భయత్వం ఉంది, దేన్ని లెక్క చేయకపోని నిర్భయత్వం ఉంది. తర్వాత నిరంతర పరిశ్రమ, పట్టుదల, తర్వాత పరిశ్రమ, ఏకాగ్రత, నిర్భయత్వం, ఇవన్నీ కూడా చూడొచ్చు మనము. ఏమి పరిణామం ఎదురైనా కూడా ఏమి లెక్క చెయ్యని, చాలా గతంలో అనేక పోరాటాలు చేశాడు. ఆ పోరాటాల్లో కాంట్రవర్సీస్ ఎదుర్కొన్నాడు. ఇప్పటికీ ఆయన మరణించే వరకు కూడా ఏదో ఒక కాంట్రవర్సీస్లో ఉన్నాడు. కానీ పట్టువదలని విక్రమార్కుల్లాగా తను నమ్మిన బాటలో ముందుకు వెళ్ళటము, రేంబౌళ్ళు కష్టపడటము, తనకు పనికొచ్చిన వాళ్ళని కూడగట్టుకుని వాళ్ళందరికీ టీం లీడర్గా ముందుకు నడిపించడం అనేది రామోజీరావులో పాజిటివ్గా కనిపించినటువంటి అంశాలు. అయితే అన్నీ తానే ఉండి ముందు నడిపించటము అనే ఒక కమాండర్ పొజిషన్లో ఆయన ఉండేవాడు. అలా కాకుండా 10 మందికి 10 రకాల బాధ్యతలు అప్పచెప్పి ఆయన పై ఎత్తున చూసుకుని ఉంటే కూడా ఇదే ఫలితాలు ఆయన సాధించి ఉండేవాళ్ళు. అలా అనుకోవాలి. ఆయన అన్నిటికీ తాను ముందు నిలబడాలి, తానే వన్ మ్యాన్ ఆర్మీ లాగా ముందుకు ఈ సంస్థల ముందు నిలబడి మిగతా వాళ్ళు తనను అనుసరించేట్టుగా ఆయన అది తప్పొప్పులంటే ఆయన
తను ఉండి నడిపించాడు. 10 మందిని కలుపుకుంటూ బాధ్యతలు అప్పగిచ్చుంటే ఆయన లేని లోటు ఇంత వెంటనే ఫిల్ చేయడానికి అవకాశం ఉండేది. బహుశా ఇవాళ రామోజీరావు గారి లేని లోటు కొంతకాలము సంస్థల మీద ఉంటుంది. ఇమీడియట్గా దాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తారు, రిజనవేట్ అవుతారు, కొత్త శక్తిని కూడదీసుకుని అది ముందుకి వెళ్తారని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇంకోటండి, మీరు రామోజీరావు గారి గురించి ఉన్నది ఉన్నట్టుగానే ఒక బుక్ అయితే రాశారు. అసలు ఆ బుక్ రాయాలన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు రాశారంటే ఏం చెప్తారు? రామోజీరావు ఉన్నది ఉన్నట్టు అని ఒక పుస్తకాన్ని రాశాను. అది వల్యూమినస్ బుక్, అది 372 పేజీలు. యాక్చువల్గా నేను ఆటోబయోగ్రఫీ ఒకటి రాసుకోవాలన్న క్రమంలో ఈనాడులో నేను 12 ఏళ్ళు చేశాను కదా, ఈనాడు అనుభవాలని నేను ఒక చాప్టర్లో రాద్దామని మొదలుపెట్టాను. కానీ ఒక చాప్టర్ అంటే అది విస్తరిస్తూ వచ్చింది. ఇక ఆత్మకథలో దీన్ని ఒక చాప్టర్గా కుదించటం కంటే దీన్ని వేరే స్టడీ చేస్తే బాగుంటుంది అని దాన్ని స్టడీ చేయటం మొదలుపెట్టాను. స్టడీ చేయటం మొదలుపెట్టి ఒక 1.5 2 years దాని మీద నేను పూర్తిగా దానికి కేటాయించాను. అది ఆ పుస్తకములో ఇది క్రిటికల్ ఎనలిటికల్ పుస్తకం. అది రామోజీరావు ఉన్నది ఉన్నట్టు అని ఏబికే ప్రసాద్ లాంటి వాళ్ళు అన్నారు, టైటిల్ స్పీక్స్ వాల్యూమ్స్ అని. టైటిలే ఇండికేట్ చేస్తుంది ఉన్నది ఉన్నట్టుగా, మంచిని మంచిగా, చెడుని చెడుగా. అది నా పర్సెప్షన్స్లో, బహుశా మరొకళ్ళ దృష్టిలో మరొక రకంగా ఉండొచ్చు. కానీ రామోజీరావు పాజిటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ చెప్పాను, రామోజీరావులో ఉన్న నెగటివ్ షేడ్స్ చెప్పాను. ఇలా కాకుండా ఇలా ఉంటే ఏమిటి అనే దాన్ని కూడా చర్చించాను. ఏకపక్షంగా ఎప్పుడు కొట్టుకుపోలేదు, నాణ్యానికి రెండో సైడ్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేశాను. అట్లాగే కేవలం నా అభిప్రాయాలే కాకుండా ఈ రంగంలో రామోజీరావుతో అనుబంధం ఉన్న వాళ్ళ అభిప్రాయాలని కూడా క్రోడీకరించుకుంటూ దాన్ని వీలున్నంత వరకు ఒక సమగ్రంగా పరిశోధనాత్మక గ్రంథంగా నేను దాన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేశాను. నేనేమనుకుంటానంటే ఆ పుస్తకము ఫ్యూచర్ ఏమిటి అంటే, రామోజీరావు రెలవెన్స్ ఉన్నంతకాలము, రేపు యూనివర్సిటీస్లో ఈనాడు పాత్ర మీద ఏదైనా పరిశోధనలు జరుగుతూ ఉన్నంత కాలము ఆ పుస్తకము అవసరం ఉంటూనే ఉంటుంది. తెలుగులో బహుశా రామోజీరావు మీద వాళ్ళ సంస్థలో కూడా 1-2 పుస్తకాలు, ప్రామాణికమైన అధికారిక పుస్తకాలు వచ్చాయి. దానికి ప్యారలల్గా యాక్చువల్గా నేను స్వర్ణోత్సవ కానుక అనేటువంటి దీనితోనే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చాను. రామోజీరావుకు సంబంధించి సాధ్యమైనంత వరకు సమగ్రంగా ఆవిష్కరించే ప్రయత్నం అనేది ఈ పుస్తకంలో మనం చూడొచ్చు. ఇప్పుడు బహుశా ఆయన లేని లోటులో ఆయన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి జనరేట్ అవ్వడం సహజము. ఆ ఆసక్తిని కొంతవరకైనా తీర్చడానికి రామోజీరావు ఉన్నది ఉన్నట్టు అనేది పుస్తకం దోహదపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది రామోజీరావు గారు ఈ బుక్ చదవడం జరిగిందా పూర్తిగా? మీరు ఏం రాశారు అంటే తన గురించి రాశారు కాబట్టి ఏంటి అని తను ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేశారా? చదివి మీకేమన్నా చెప్పడము, అభినందనలు అందజేయడం, ఇలాంటివి ఏమన్నా సందర్భాలు ఉన్నాయా? అటువంటిది ఏమీ లేదు. నేను యాక్చువల్గా రామోజీరావు గారు దృష్టికి వెళ్ళి ఉండొచ్చు, అది చూసి చదివి ఉండొచ్చు, బహుశా కొంతవరకు పైపైన తిరగేసి ఉండొచ్చు. అయితే ఆయన నుంచి కానీ సంస్థ నుంచి కానీ నాకు ఏ రకమైనటువంటి పాజిటివ్ కామెంట్ కానీ నెగిటివ్ కామెంట్ కానీ ఏది రాలేదు. బహుశా ఆయన అంత పెద్ద వ్యవస్థలో ఆయన చూడకుండా ఉంటాడని చెప్పి నేను అనుకోను. దాన్ని పాజిటివ్గానే తీసుకొని ఉంటారు. ఎందుకంటే మై ఇంటెన్షన్స్ ఆర్ క్లియర్. ఇదేదో కేవలం ఏదో రామోజీరావుని దుమ్మెత్తిపోయటానికో లేకపోతే పొగట్టానికో ఉద్దేశించిన పుస్తకం కాదు. భవిష్యత్ తరాలకి ఒక పర్స్పెక్టివ్లో రామోజీరావుని ఉన్నంతలో వితిన్ మై లిమిటేషన్స్, ఎందుకంటే ఇంకా రాసే ఉండొచ్చు, ఇది రాసుంటే బాగుండేది కదా, అది రాసుంటే బాగుండేది కదా అన్నవాళ్ళు ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీ గురించి మీరు చాలా పరిమితంగానే చెప్పారు, దీని మీద విస్తారంగా రాసి ఉంటే బాగుండేది కదా అన్నవాళ్ళు ఉన్నారు. అది ఒక వ్యక్తి స్థాయిలో చేయాల్సిన పని కాదు, ఒక వ్యవస్థలో చేయాల్సిన పని. అందువల్ల నా లిమిటేషన్స్ నాకు ఉంటాయి. ఉన్నంత లిమిటేషన్స్లో బ్యాలెన్స్డ్ వ్యూని ప్రజెంట్ చేస్తూ రామోజీరావు మూర్తిమత్వాన్ని నేను ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. రామోజీ సంస్థల నుంచి నాకు ఏ రకమైన ప్రతిస్పందన రాలేదు. అట్లాగే క్రిటికల్గా రాసినా కూడా
తెలుగు పాఠకులంతా కూడా దాన్ని ఒక సహర్షంగానే స్వీకరించారు, వాళ్ళ పెద్ద మనసుతో స్వీకరించారు. బయట పాఠకులు కూడా, రామోజీ అభిమానులు కూడా ఎక్కడ నెగిటివ్గా స్పందించకపోవటం అనేది విశేషం. అయితే మీరు అన్నారు బుక్లో ముఖ్యంగా మీరు అన్నీ పొందుపరిచారు, దాంట్లో పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా రాశానన్నారు. నెగిటివ్ ఏంటి? నెగిటివ్ గురించి చెప్పండి. నెగిటివ్ అంటే ఇప్పటికే పుస్తకం వచ్చింది, మీరు హాయిగా పుస్తకం కొని చదవండి. నెగిటివ్ ఏమిటి అనేది మీరు ఒక 2 పాయింట్స్ ఇప్పుడు మీరు చూసిన దాంట్లో. నెగిటివ్ షేడ్స్ ఉంటాయి కదా. నెగిటివ్ ఇప్పుడు ఈనాడు అనేది మీడియాని పొలిటిసైజ్ అయింది. పొలిటిసైజ్ కావడానికి రామోజీరావు కారణం. అంటే ఇది సందర్భం కాదు, కానీ ఆయనలోని మైనస్ల గురించి చర్చించుకోవాల్సినటువంటి సందర్భం కాదు ఇది. కానీ ప్రతి వ్యక్తిలో ఉంటాయి కొంత. అంటే ఇప్పుడు యాజ్ ఎంప్లాయీ నేను ఈనాడులో కొంత అంత సంతృప్తిగా లేను. రేయింబవళ్ళు వేధించుకుని తిన్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ నాది. చాలామంది ఈనాడులో ఒక అభద్రతని ఎదుర్కొన్నారు. ఇలాంటివి ఉంటాయి. ఎంప్లాయీస్ పరంగా ఉండేటువంటి ఆయన సిస్టమ్స్ అట్లా డెవలప్ చేసుకున్నారు. వాటన్నిటిని కూడా నేను చర్చించాను. జనరల్గా ఆయనకితో సన్నిహితంగా మెలిగిన వాళ్ళు, కీలకమైన పొజిషన్స్లో ఉన్నవాళ్లే రామోజీరావు గారిది యూజ్ అండ్ త్రో పాలసీ అన్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ అంటే మనం చరిత్ర చూసినప్పుడు ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిన విషయాలే ఉంటాయి అవన్నీ. కానీ ఇది దాని గురించి ఎక్కువగా మాట్లాడే సందర్భం కాదనుకుంటున్నాను నేను. అయితే రామోజీరావు గారు ఎంతో మందిని, అంటే సినీ నటీనటుల్ని కూడా ఈటీవీ తెర మీదకి పరిచయం చేసినటువంటి చాలానే ఉన్నాయి. అందులో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నార్మల్గా ఎంతమందిని అట్లా చేసి ఉండొచ్చు, ఎంతమందిని పరిచయం చేసి ఉండొచ్చు ఇండస్ట్రీకి? అంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక స్టార్డమ్కి వాటికి భిన్నంగా కథని నమ్ముకుని ఆయన సినిమా రంగంలోకి వచ్చాడు. మయూరి అనే సినిమా ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఆధారంగా ఒక స్టోరీ లైన్ డెవలప్ చేయించి తీసిన సినిమా. ఆవిడనే ప్రధాన పాత్ర తీసుకుని ఇంట్రడ్యూస్ చేశారు. ఆవిడే అంతకుముందు యాక్ట్రెస్ కాదు, ఒక డ్యాన్సరు. ప్రమాదంలో కాలిపోతే తర్వాత కాలుని కృత్రిమ కాలు ఏర్పాటు చేసుకోవటం, అది ఆవిడ జీవిత కథనే ఆవిడనే హీరోయిన్గా పెట్టి సినిమా తీశారు, మయూరి సినిమా. అట్లాగే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ప్రతిఘటన లాంటి సినిమాలు తీశారు. విజయవాడలో ఉన్నటువంటి కొన్ని రాజకీయాలను బేస్ చేసుకొని కొన్ని తీశారు. కొత్త వాళ్ళని బహుశా ఆయన డైరెక్టర్లని అలాగే యాక్టర్స్ని కూడా బాగా ఇంట్రడ్యూస్ చేశారు, ప్రోత్సహించారు. రామోజీరావు గారు మాకు బాట వేశారు, మేము ఈ రంగంలో నిలదొక్కోవటకని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎందుకంటే ఆయన ఎంచుకున్న ఇది, ఎవరో బాగా పేరున్న వాడిని తీసుకురావటం కంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయటం. తేజ లాంటి డైరెక్టర్స్ తొలి అడుగులు అక్కడే పడ్డాయి. సో చాలామంది ఉన్నారు. వాళ్ళు వీళ్ళనే ఉంది దాంట్లో. ఇంత వ్యవస్థలో ఒక ప్రవాహం, అలా ప్రవాహంలో వస్తూ వెళ్తూ ఉంటూ ఉంటారు. బయటికి వెళ్ళిన వాళ్ళు వెళ్తూ ఉంటారు, మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు వస్తూ ఉంటుంది. అది చాలామంది ఉంటారు. చాలా పత్రికల్లో ఉంటారు, పికిల్స్లో ఉంటారు, రకరకాల మార్గదర్శి చిట్ ఫండ్స్లోనే తీసుకుంటే అందులోనే కెరీర్ స్టార్ట్ అయ్యి అందులోనే జీవితాలు స్థిరపడ్డ వాళ్ళు అనేక మంది ఉంటారు. అది తప్పదు. అది రామోజీరావు నిశ్చయంగా ఒక వ్యవస్థ, దాన్ని ఏమి కాదనలేని సత్యము. అయితే రామోజీరావు గారు ఆహార ప్రియులు అనుకోవచ్చు, ఎందుకంటే ప్రియా పచ్చళ్ళను కూడా తీసుకొచ్చారు తెర మీదకి. దాంట్లో ఎన్నో అవార్డులు కూడా పొందారని విన్నాము. సో దీని గురించి ఏం చెప్తారు? ఆయన ఆహార అలవాట్లు ఎలా ఉండేవి మీరు చూసినంతలో? ఆయన ఆహారపు అలవాట్లకి నేనేమి ప్రత్యక్ష సాక్షి కాదు, కానీ అంటే ఎట్లా పాటించేవాళ్ళు? తెలుగు వాళ్ళు సహజంగానే ఆహార ప్రియులు. మనకి రకరకాల పచ్చళ్ళు అంటే బాగా ఇష్టపడతాము, రకరకాల వంటకాలు ఉండేవి. తెలుగు వాళ్ళు సహజంగానే అందరికీ ఉండేదే. ఆయన తెలుగు రైతు కుటుంబంలో పుట్టిన ఆయన రుచుల గురించి ఆయనకి ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. మొదట్లో అంటే బాగా ఆరోగ్యం సహకరించిన టైంలో ఆయన పెసరట్లు అంటే బాగా ఇష్టపడేవాడు, ఉడకబెట్టిన పల్లీలు బాగా తినేవాడు, మీగడ పెరుగు తినేవాళ్ళు అని చెప్తారు. అట్లాగే తర్వాత కాస్త వయసు పైబడుతున్న కొద్దీ డాక్టర్స్ అడ్వైస్ మీద మీరు అన్నీ తింటే కొలెస్ట్రాల్ లాంటివి పెరుగుతాయి, మంచిది కాదు అని చెప్పినప్పుడు అంతే నోరు కట్టేసుకుని ఆయన, నేను వినదాన్ని బట్టి చాలా లిమిటెడ్గా భోజనం చేయటం, రాత్రిపూట
పూర్తిగా ఆ టైంలో దొరికే ఫ్రూట్స్ మీదే ఉండేవారు ఆయన. సో ఎంత భోజన ప్రియుడైనా తను నిగ్రహం పాటించడము అనేది ఆ, ఆయనలో మనం చూస్తాము. ఉదయం లేచి విధిగా ఆయన ఒక 1 అవర్ ఫిలిం సిటీలోనే వాకింగ్ చేసేవాళ్ళు. వాకింగ్ అనేది కూడా ఆయన ఆరోగ్యానికి ఇంతకాలం పాటు ఆ, హాయిగా ఆరోగ్యంగా ఉండటానికి ఆయన దైనందిన జీవితంలో ఆయన పాటించే క్రమశిక్షణ ఏ రకమైనటువంటి ఇతరత్ర దురలవాట్లు లేకుండా ఎప్పుడో ఒకప్పుడు ఎప్పుడో చాలా ఎర్లీ డేస్లో ఒకటి అర ఏదో సరదాగా కొలీగ్స్తో పాటు ఏదైనా ఒకటి అర సిగరెట్ తాగేవాడు, కానీ తర్వాత సిగరెట్లు లేవు, లిక్కర్ లేదు, ఇలాంటి దురలవాట్లు ఏమీ లేవు. భోజనాన్ని చాలా మితంగా తీసుకునేవారు, రాత్రిపూట పండ్లే తినేవారు. మస్ట్గా సూర్యోదయం కంటే ముందే సూర్యుడితో పాటు నిద్రలేచి 1 అవర్ వాకింగ్ చేసేవాడు. తర్వాత ఏంటంటే వాళ్ళ మిస్సెస్ రమాదేవి గారు చెప్పిన దాన్ని బట్టి కూడా ఇంట్లో ఆయన చల్లటి చంద్రుడు అని చెప్పి రమాదేవి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బయట ఎన్ని వ్యాపకాలు ఉన్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ఒత్తిడులు ఒడిదుడుకులు ఉన్నా కూడా ఇంటికి వచ్చేటప్పటికి ఆయన చాలా ప్రశాంత చిత్తంతో ఉండేవాడు. బయట వ్యవహారాలు బయటే వదిలేసేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం ఇంటి వరకు చాలా అంటే బయట టెన్షన్స్ని ఇంటికి క్యారీ చేసి ఇంట్లో వాళ్ళ మీద అరుపులు కేకలు అనేవి లేవు. అటువంటి చల్లటి చంద్రుడు అని చెప్పి ఆయన అర్థంకి రమాదేవి గారి కాంప్లిమెంట్ని బట్టే మనము ఆయనలో ఒక మనస్తత్వంలోనే ఒక సెక్షనలైజ్డ్ అప్రోచ్ అనేది మనం చూడొచ్చు. ప్రధానంగా నేను గమనించిన విషయాలు అవి. అయితే మీరు చెప్పినట్టుగా రామోజీరావు గారు దగ్గర చాలామంది ఎంతోమంది సలహాలు సూచనలు తీసుకునే వాళ్ళని చెప్పారు. మరి ఆయన ఇంకొకరి దగ్గర సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు తీసుకునే సందర్భం ఏమైనా ఉందా? అట్లాంటి రోజు ఏమైనా మీరు చూసారా? అంటే ఒకళ్ళ దగ్గర సలహాలు సంప్రదింపులు అంటే ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా వచ్చి సలహాలు తీసుకునేవాళ్ళు. వ్యక్తిగత స్థాయిలో సలహాలు అడిగేవాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ కనుక, తెలిసిన విషయ పరిజ్ఞానం ఉన్నవాడు కనుక సహజంగానే అది ఉంటుంది. అంటే ఆయన ఎవరి దగ్గర సలహాలు తీసుకుంటారంటారా, ఏమంటారు మీరు? ఆయన దగ్గర ఎంతో మంది సలహాలు తీసుకోవడానికి వచ్చారు, కలుస్తూ ఉంటారన్నారు. ఆయనకు అలాంటి సందర్భం ఇంకొకరి దగ్గర తీసుకునేటువంటి సందర్భం ఏదైనా ఎదురైందా ఒకగానొక టైంలో అంటున్నా? ఆ జీవితంలో ఎవరికైనా ఉంటుందమ్మా. అది ఇవాళ ఏదో ఒక లీగల్ ఇష్యూ వచ్చింది. లీగల్ ఇష్యూ వచ్చినప్పుడు దానికి సంబంధించిన బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ లీగల్ పొజిషన్స్ ఏమిటి అనేది ఒక లీడింగ్ లీగల్ ప్రాక్టీసర్ని అడిగి తెలుసుకుంటాడు కదా. ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేస్తాడు కదా తనకు కావాల్సిన మేరకు. అట్లాగే మీటింగ్స్ పెట్టేవాళ్ళు, మీటింగ్స్లో కూడా అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకునేవాడు. ఆయనే అలా కట్టడి చేసుకుని ఒకటేదో ఇది పెట్టుకున్నవాడేం కాదు, ఓపెన్ మైండే కదా తీసుకునేవాడు. నెగిటివ్ ఏదైనా వచ్చినా కూడా దాంట్లో సద్విమర్శ అనుకున్నప్పుడు దాన్ని తీసుకునేవాడు. ఒక్కొక్కసారి ఎవరైనా ఊరికి ఆయన్ని పొగుడుతున్నా కానీ వెంటనే కనిపెట్టేసేవాడు. మనుషులు వచ్చినప్పుడు అతను ఎంత సిన్సియరు, నిజాయితీతో మాట్లాడుతున్నాడా లేకపోతే బురిడి కొట్టిస్తున్నాడా అనేది రామోజీరావు చిటికల్లో పసిగట్టగలిగినటువంటి ఒక తత్వం ఆయనలో ఉంది. ఊరికినే ఆయన దగ్గర ఏదో ఒకటి మాయమాటలు చెప్తే ఏమి ఒక రెండో క్వశ్చన్లోనే ఒకసారి చెప్తా అంటారు. అవి ప్రియా ఒక్కపడి స్టార్ట్ చేశాడు ఆయన. ప్రియా ఒక్కపడి స్టార్ట్ చేసినప్పుడు ఏదో మీటింగ్లో ఉంటుంది. సార్ ఇవాళ నెంబర్ 1 పొజిషన్లో వీళ్ళు ఉన్నారు సార్, నెంబర్ 2 ఇది ఉంది సార్, నెంబర్ 1 క్రేన్ ఉంది సార్, నెంబర్ 2 త్రివేణి ఉంది సార్, మనం 3rd ప్లేస్లో ఉన్నాం సార్, మనం నెక్స్ట్ ఇయర్కి 2కి వస్తాం సార్, ఆ పై ఏడాది 1స్ట్కి వస్తాం సార్, ఇదో చెప్తున్నాడు. విని మరి ఒక్కల్ని ఆర్డర్ చేశారు, దానికి తగ్గట్టుగా ప్లేస్మెంట్ పెట్టారా అన్నాడు. మామూలుగా కావాల్సిన మన ప్రొడక్షన్కి తగ్గట్టుగా ఒక్కల్ని చాలా ఎర్లీగానే ప్లాన్ చేసుకోవాలి. ఇది విన్నది నేను ఇంతవరకు. దీంట్లో ఎంతవరకు ఆథెంటిసిటీ ఉందనే చెప్పలేను, కానీ జరగకపోతే రాదు కదా. ఆర్డర్ పెట్టావా, మరి మీరు అంటున్నావు నెంబర్ 1 పొజిషన్కి వస్తామంటున్నావు కదా ప్రియా ఒక్కబడి, మరి పెట్టావా అంటే లేదండి నేను. మరి నువ్వు చెప్పేదంతా నిజం ఉంటే, నువ్వు నమ్ముతుంటే ఆర్డర్ పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు? ఇంకోటి ఏంటంటే రామోజీరావుకి
పెద్ద రాగద్వేషాలు అనేవి తక్కువ అండి. సంస్థ ఇది లాభం లేదు అనుకుంటే సంస్థను మూయటానికి మూత వేయటానికి ఎన్నడూ వెనకడుగు వేయల. తను చాలా రామోజీరావు ఎంత సక్సెస్సో తన సంస్థల్లో చాలా వరకు మూత వేశాడు. సితారా సినిమా పత్రిక మూసేశాడు, విపులా చిత్ర మూసేశాడు, ఇందాక చెప్పుకున్నటువంటి ప్రియా ఒక్కపొడి మూసేశాడు. అనేక సంస్థలు, న్యూస్ టైం పత్రిక ఈనాడుతో పాటు ఆంగ్ల దినపత్రిక న్యూస్ టైం, ఇవన్నీ సింకింగ్ బోట్ అనుకున్నప్పుడు దాన్ని భుజాన వేసుకుని ఏదో ఒకటి నష్టాలతోనే లాగుదాము అని చెప్పి అనుకోవాలా. వాటిని కాలం మారుతున్నప్పుడు అన్నదాత మూసేశాడు. ఈనాడు కంటే ముందు స్టార్ట్ చేసినటువంటి పత్రిక, తాను రైతు కుటుంబం నుంచి వచ్చాను కనుక ఆ రైతులకు ఏదో ఒకటి మేలు చేయాలి అని చెప్పి అసలు ఆయన పత్రికా రంగంలోకి రావటమే అన్నదాతతో వచ్చాడు. అలాంటి అన్నదాత పత్రిక ఇవాళ టీవీల్లో ఎప్పటికప్పుడు వ్యవసాయదారులకు కావాల్సిన సూచనలు సలహాలు అన్నీ అందుతున్నాయి కనుక నెలకొకసారి వచ్చేటువంటి అన్నదాత పత్రిక వల్ల పెద్దగా ఉపయోగం లేదు అనుకుని ఎప్పుడైతే నిర్ణయానికి వచ్చాడో దాన్ని క్లోజ్ చేశాడు. సెంటిమెంట్స్ పెట్టుకోవాలా. మిగతా వాళ్ళ నుంచి వేరు చేస్తున్నది ఏమిటంటే ఈ సెంటిమెంట్స్ లేకపోవటము, స్ట్రూడ్గా వెళ్ళటం. కరెక్ట్ వ్యాపారవేత్త అనమాట. దానికి ఏమిటి దీంట్లో ఇన్ అండ్ అవుట్స్ ఏంటి, దీంట్లో లాభమా నష్టమా అనేది కూడా బేరీ చేసుకుని ముందుకు వెళ్ళాడు కనుక ఇవాళ ఫినాన్షియల్గా కాస్త రామోజీ గ్రూపు ఈ మాత్రం నిలబడగలిగింది అని అనుకుంటున్నాను. ఆయన మనస్తత్వం కూడా దానికి కంట్రిబ్యూట్ చేసింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు అంటే గమనించిన దాంట్లో ఈ 12 ఏళ్లలో, మీరు ఈటీవీలో పనిచేసిన 12 ఏళ్లలో కూడా రామోజీరావు గారు ఏదైనా ఒక సందర్భంలో బాగా అంటే ఆయన్ని బాధకి గురి చేసినటువంటి సందర్భం కావచ్చు, ఆయన కంటతడి పెట్టినటువంటి సందర్భం ఏదైనా మీరు చూసారా దగ్గరుండి? అట్లా కంటతడి అవి నేనేమి అట్లాంటి వాటికి అంటే ప్రత్యక్ష దీనికి బాగా మనస్తాపానికి గురయ్యారు, బాధకి గురయ్యారు అన్న దాంట్లో అలా ఉంటాయి ఉండదండి. ప్రతి అంటే మనిషికి ఒక ఉంటాయి. స్థాయికి వచ్చిన మనుషులు, ఒక స్థాయికి చేరిన వాళ్ళు వ్యక్తిగతంగా ఆయన పాపం చాలా జీవితంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. సంస్థల్ని పక్కన పెట్టండి, చిన్న కుమారుడు సుమన్ని కోల్పోయాడు క్యాన్సర్ కారణంగా. సుమన్కి చాలా రకరకాల సుమన్ని కాపాడుకోవడం కోసం రామోజీరావు గారు చేయని ప్రయత్నం లేదు. దేశ విదేశీ డాక్టర్లని, రకరకాల వైద్య పద్ధతుల్ని అన్నిటినీ ఆయన ఏమీ రవ్వంత లోటు లేకుండా బతికించుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా సుమన్ని దక్కించుకోలేకపోయాడు. అది ఆయన జీవితంలో కోలుకోలేని దెబ్బ కదా. అట్లాంటివి వ్యక్తిగత స్థాయిలో బోల్డన్ని ఉన్నాయి. కళ్ళనీళ్ళు పెట్టుకోవటం అంటే సుమనే చెప్పాడు ఒకానొక సందర్భంలో. ఏమిటంటే సుమన్ పై చదువులకి అమెరికా వెళ్తున్నప్పుడు జర్నలిజంలో మాస్టర్స్ కోర్స్ చేయడానికి ఈయన సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి వచ్చాడు రామోజీరావు గారు. పిల్లలు మిగతా వాళ్ళు కూడా ఫ్యామిలీ అంతా వచ్చింది. నిమిషానికి ఒకసారి రెస్ట్ రూమ్కి వెళ్ళి వస్తున్నట్ట. కొడుకు దూరం వెళ్తున్నాడని చెప్పి ఆయన కళ్ళల్లోంచి ఉబికి వస్తున్నటువంటి ఆ కన్నీరుని తుడుచుకోవడం కోసం మొహం వాష్ చేసుకుని వస్తున్నట్ట. అంటే అంత సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. అది పైకి కనపడదేమి కాదు. ఈజ్ ఏ ఫ్యామిలీ మ్యాన్ కనుక సహజమైనటువంటివి ఉంటాయి, బాధలు ఉంటాయి. ఎన్నో జీవితంలో చాలా ఆటుపోట్లు ఉన్నాయి. చాలా ఎత్తిన కత్తి దించకుండా పోరాడాడు. చివరికి ఏంటంటే వయసుతో పాటు కొన్ని ఆలోచన శ్రేణిలో మార్పులు వస్తాయి. అంత ఎత్తిన కత్తి దించకుండా పోరాడిన వాళ్ళు కొన్ని విషయాల్లో ఆ తదనంతర కాలంలో బోళ్ళన్ని ప్రెషర్ గ్రూప్స్ ఏర్పడతాయి. వైవాహిక బంధాల కారణంగా ఆయనకు కొన్ని ప్రెషర్ గ్రూప్స్ వచ్చాయి. అప్పటిలాగా అంత ధీశక్తిని చివరికి ప్రదర్శించలేకపోయాడు అన్నది కూడా అందరికీ తెలిసిన నిష్ఠూర సత్యమే. అయితే ఇప్పుడు ఆయన వల్ల ఇండస్ట్రీలో లాభపడ్డ వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? చాలామంది ఆయన వల్ల ఎంతవరకు బాగుపడ్డ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా ఆయనకి ఇండస్ట్రీలో కనుక కావచ్చు లేదా బయట ఏమైనా అనుకోరు నార్మల్గా ఆయన మనస్తత్వానికి, కానీ ఎవరైనా శత్రువులు ఉన్నారంటే ఏం చెప్తారు? నార్మల్గా చిన్నపాటి కావచ్చు, ఎవరైనా ద్వేషించే వాళ్ళు కావచ్చు. అట్లా అది చెప్పలేమమ్మా. ఏంటంటే ఇప్పుడు మార్గదర్శి ఏజెన్సీ ఉంటారు. మార్గదర్శిలోనే ఉండి ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు సహజంగా. ఎప్పుడైతే మనం ఒక యాక్టివిటీ ఉన్నామంటే సహజంగా శత్రువులు అని చెప్పక్కర్లేదు, కానీ ఆయన విధానాలతో, ఆయన పద్ధతులతో
ఏకీభవించిన వాళ్ళు అనేక మంది ఉండొచ్చు. దానికి ఏముంది, అది నాణ్యానికి అందులో ఒక యాక్టివిటీలో ఉన్నవాడు ఒక స్థాయికి చేరిన మనిషికి ఇవన్నీ సహజంగా ఉంటాయి. శత్రువులు అని చెప్పి ఏదో డి అంటే డి అనుకునేటువంటి శత్రుత్వాలే ఉండవు. ఇష్యూ బేస్డ్గా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ చాలామంది ఉండొచ్చు. అది అభిప్రాయ భావ ప్రకటన స్వేచ్ఛకి రామోజీరావు గారే చాలా ప్రాధాన్యం ఇచ్చేవాడు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆయన ప్రోత్సహించాడు తన పత్రిక ద్వారా కూడా. పత్రికా స్వేచ్ఛ అంటే అదే, మీ అభిప్రాయము తెలుసుకోవాలి, నా అభిప్రాయం తెలుసుకోవాలి, మిమ్మల్ని డిఫర్ అయ్యేటువంటి హక్కును కూడా గౌరవించడం అనే దానికి ఆయన చాలా ప్రాధాన్యం ఇచ్చాడు. కనుక వ్యక్తిగతమైన శత్రుత్వాలు ఉంటాయని నేను అనుకోను, అదేమీ ఉండవు. ఇష్యూ బేస్డే పూర్తిగా. అండ్ మీరు చివరిసారిగా ఆయనతోని ఇలా మాట్లాడే మాటలు ఏవైనా ఉన్నాయా? చివరిసారిగా కలిసిన సందర్భం కావచ్చు. ఏంటండి, నేను యాక్చువల్గా ఈనాడు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి ఫిల్మ్ సిటీలోనే ఒకసారి కలిశాను. ఒక జర్నలిస్టుల బృందంతో కలిసి వెళ్ళాను. అంతకుముందు ఈనాడు జర్నలిజం స్కూల్ కాన్వకేషన్కి పిలిస్తే వెళ్ళాను. బాగా క్లోజ్గా మూవ్ అయ్యాను. ఆయనతో కాసేపు మాట్లాడిన సందర్భం ఉంది. అది అయిన తర్వాత ఈ జర్నలిస్టుల బృందంతో వెళ్ళినప్పుడు నన్ను చూడగానే ఆయన నా పేరుతో పలకరించాడు. అంటే పేరు అప్పట్లో అంతకుముందు కలిశాను కనుక మెమరీలో ఉంది. నన్ను పేరుతో గుర్తుపెట్టుకుని పిలిచాడు. అంతవరకే తప్పితే తర్వాత ఆయన ఏమి ఫోన్లతో మాట్లాడటం ఇవన్నీ అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. జనరల్గా నేను కూడా మరీ అవసరం ఉంటే తప్పితే ఎవరిని మామూలుగా మిమ్మల్ని అయినా కూడా అవసరం ఉంటే తప్పితే మాట్లాడను. అటువంటి నేచర్ ఉన్నవాడిని కనుక లాస్ట్ టైం ఆయన్ని ఫిల్మ్ సిటీలో ఒకసారి చూడటం జరిగింది. అంతేగాని ఈ మధ్య కాలంలో ఏం మాట్లాడడం ఏం అట్లా దొరకరండి. అంటే మీరు ఒకటి గమనించాలి, రామోజీరావు గారి లాంటి స్థాయి మనుషులు వాళ్ళ ఫోన్ నెంబర్లు చాలామంది అన్లిస్టెడ్లో ఉంటాయి, వేరే ఉంటాయి నెంబర్స్, ఎక్కడా కూడా అవైలబిలిటీలో ఉండవు. దానికి కూడా 3-4 లేయర్స్ ఉంటాయి. మధ్యలో పిఎస్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, ఒక వ్యవస్థ ఉంటుంది. ఎందుకు మాట్లాడుతున్నారు ఏమిటి, ఆయన అడుగుతారు ఫలానా ఆయన మాట్లాడాలా అంటున్నారు అని చెప్పి ఆయన తీరుబాటును బట్టి మాట్లాడాలనిపిస్తేనే మాట్లాడతారు. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళు మాట్లాడేస్తే ఫోన్ చేస్తే మాట్లాడే సమస్య ఉండదు. అది మన స్థాయిలో అందేటువంటి వ్యవహారం కాదు. నార్మల్గా మీరు చూసినంతలో అది డబ్బున్నా కూడా కొన్ని చేయాలనుకుంటే అవి సాధ్యపడవు. చేయాలనుకున్నవి ఎన్ని ఉన్నా చేయలేము, లేకపోయినా చేయలేము. కొన్ని సందర్భాల్లో లేకపోయినా కూడా కొన్ని చేయాలనుకుంటే దృఢ సంకల్పం ఉంటే చేస్తాం. మరి ఆయన రంగంలో కావచ్చు, ఆయన ఇన్ని ఏళ్లలో ఏదైనా చేయాలనుకొని చేయలేకపోయింది ఏదైనా ఉందంటారా మీకు తెలిసినంతలో? అంటే ఎక్కడికక్కడ ఉంటాయి, దానికి స్కై ఈజ్ ది లిమిట్ అని చెప్పి ఆయన ఇప్పుడు ఒకటి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ వినోద పరిశ్రమలోనే ఆయన ఉన్నాడు. రామోజీరావు కెపాసిటీస్కి తగ్గట్టుగా ఆయన ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ దీంట్లోకి రాలేదు ఆయన. పెద్ద పెద్ద పరిశ్రమలు, ఇనుము, ఉక్కు, సిమెంట్ లాంటి పరిశ్రమల్ని ఆయన పెట్టలేకపోయాడు. అలాగే ఇరిగేషన్ లాంటి వాటిలో కాంట్రాక్టింగ్లోకి రాలేకపోయాడు. అంటే రాలేకపోవడం అంటే ఆయన ఏంటంటే మొదటి నుంచి తను బ్రిక్ బై బ్రిక్, ఫస్ట్ జనరేషన్ అది గుర్తుపెట్టుకోవాలి, బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేసుకుంటూ వచ్చాడు ఎంపైర్. కనుక ఒక టైంకి వచ్చేటప్పటికి అవి చేద్దాము అనుకున్న ఆలోచన వచ్చేటప్పటికే ఆయన అప్పటికే ప్లేయర్స్ ఎంటర్ అవ్వటము, తాను ఆ జోలికి వెళ్ళలేదు. అది అంటే నిజంగా చేయాల్సినంతగా ఆయన కొన్ని ఏరియాస్లోకి టచ్ చేయలే. అది ఒక్కటే నేను గమనించింది ఆయన. అంటే అదే అనుకొని చేయలేకపోవడం అంతవరకు. అనుకోవడం అంటే 100 రకాల ఆలోచనలు చేయొచ్చు. ఇందా చెప్పాను కదా, నేను ఏదైనా సిమెంట్ ఇండస్ట్రీ లాంటివి మ్యానుఫ్యాక్చరింగ్ వాటి మీద డెఫినెట్గా ఆలోచన చేసి ఉంటాడు. కానీ ఆయన దాని మీద ఫర్దర్గా ముందుకు వెళ్ళలేకపోవడానికి బోల్డ్ అని కారణాలు ఉంటాయి. మనకి సరిపడదని కావచ్చు, లేకపోతే రిసోర్సెస్ కావచ్చు. ఫిల్మ్ దీంట్లోనే ఫిల్మ్ ప్రొడక్షనే తగ్గించుకున్నాడు ఆయన. ఎందుకంటే ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. నిజానికి ఇప్పుడు రామానాయుడు లాగా సినిమా పరిశ్రమలు నిజానికి అంత పెద్ద ఫిల్మ్ సిటీ పెట్టుకుని మీడియా మొగల్లాగా ఫిల్మ్ ఇండస్ట్రీ మొగల్లాగా ఆయన ఆన్ పార్ విత్ రామానాయుడు రాలేకపోయాడు. ఒక స్టేజ్ వరకే ఆయన ఫిల్మ్ ప్రొడక్షన్లో కూడా తర్వాత తగ్గించుకుంటూ వచ్చాడు ఫ్లక్చుయేషన్స్ కారణంగానే. ఇవన్నీ కొన్ని ఉంటాయి, చేయలేకుండా చేద్దామనుకుని చేయలేని
ఇవి ప్రతి వాళ్ళలో ఉంటాయి, మీలోనూ ఉంటాయి, నాలోనూ ఉంటాయి. నేనేదో ఇది రాద్దాం అనుకుంటాను, రాయలేకపోవచ్చు. క్షణక్షణం మారే నిర్ణయాల్లో అంత పెద్ద దీంట్లో బోల్డెన్ ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. వాటి మీద ఇప్పుడు స్పెసిఫిక్గా మనం ఏం చెప్పుకోలేము. ఫైనల్గా మీరు ఆయన గురించి ఏదైనా చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? రామోజీరావు ఈజ్ హీ మేడ్ ఏ మార్క్. రామోజీరావు ఓ, తెలుగు జర్నలిజంలో ఇందాక అక్షరము పత్రికా రంగంలో ఉన్నంతకాలం ఆయన పేరు చర్చకు వస్తూనే ఉంటుంది. భవిష్యత్ తరాలకి ఆయన వెలిగించినటువంటి ఒక అక్షర జ్యోతులు దారి చూపిస్తూనే ఉంటాయి. ఈనాడు అనేది ఆయనకి, ఈనాడు రామోజీరావుగానే ఆయన ప్రసిద్ధుడయ్యాడు. చాలా పరిశ్రమలు, చాలా సంస్థలు ఉన్నా కూడా ఈనాడు రామోజీరావు అని. కనుక పత్రికాధిపతిగా కూడా భవిష్యత్ తరాల్లో ఆయన చిరస్మరణీయంగా చిరంజీవిగానే ఉంటాడు అని చెప్పి నేను గాఢంగా నమ్ముతూ, ఆయన చూపించిన బాటలోనే భవిష్యత్ వారసులు సంస్థల్ని నడిపించి మరింత ముందుకు తీసుకువెళ్ళాలని, అదే ఆయనకి ఎవరైనా ఇవ్వదగిన ఘనమైన నివాళి అవుతుందని చెప్పి